ఏంది నువ్వు ఉట్టాను? చిన్నది ఇంకా లేవలేదా? లేచింది అత్తమ్మ, స్నానం చేస్తున్నట్టుంది. ఇంత పొద్దుకేదాకా బండికి ఇప్పుడు లేచి స్నానం చేసుడేంటే? ఇంటి ముందట ఊడ్చాలు కదా పొద్దుగా లేచి. చెయ్యదు అత్తమ్మ, అంత కొడితే పెళ్ళై 3 నెలలు అవుతుంది కదా. ఉంటా అంటే మా చెప్తుంది. కొత్తగానే పెళ్ళాయి. 3 నెలలు అయింది పెళ్ళై, ఇంకా కొత్త కోడలేనా అనే? సరే అత్తమ్మ, నేను దాంతో మాట్లాడతలే, నువ్వేమి ఇబ్బంది పడకు. అమ్మ నేను బ్యాంకు పోయిస్తున్నా మరి. సరేరా, పోయిరా మరి, జాగ్రత్త. సరే. బ్యాంకు పోతున్నావా? ఏం తినలే కదా, అట్టుకుని పోతే ఎట్లా? ఏం కాదు, నేను బయట తింటా మరి. నువ్వు పని చేసి నువ్వే అలసిపోయినావు. పొద్దున్న లేచి అది పని నేను పని చేస్తే తొందర వంట చేద్దాం అనుకున్నా. ఇవాళ తొందర లేవలే, పనంతా చేసేసరికి టైం అయింది. బయట తిను మరి, బట్టి ఉండకు. నేను తింటది, టిఫిన్ చేస్తుంది బయట. సరే సరే. రత్ని, నాకు ఇంత చాయ్ పెట్టుకురా బిడ్డ. సరే అత్తమ్మ. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ రా. అది బండెడు బోల్ తోమింది. అది ఏదో నువ్వు ఎదురొచ్చినావు అని చెప్పి గిన్నె లోపల పెట్టని చేతికి ఇస్తే పట్టించుకోనట్టుగా ఏమో ముందడికి వచ్చి గుడ్ మార్నింగ్ అక్క అని వచ్చి కూర్చుంటానవేందే? ఏమైనా రెక్కలు నొప్పి పెడతాయా? తీసుకొని పోతే ఏమవుతుంది నీకు ఇంట్లోకు? అయ్యో అత్తమ్మ, అది నేను చూడలేదు. అయినా అట్లిస్తే నాకేం అర్థం అవుతుంది చెప్పు? చెప్తే కదా నేను ఇంట్లోకి తీసుకుపోయి పెట్టేది. సైకిల్తో చెప్పేవరకు నాకు అర్థం కాలే. అయినా చెప్తే చేసుడేంది నాకు అర్థం కాదు. ఇన్ని రోజుల కాంచి మా ఇంట్లో ఒక్కతే మా అక్క పని చేసింది. ఇప్పుడు నేను వచ్చిన కొత్త కోడల్ని నేను పని చేస్తా, ఆసరైతా, ఇంట్లో అందరితో మంచితనంగా ఉంటాను. నీకు తెలియదానే? ఏమో పొద్దుగాల 10 గంటలకు లేచి గిప్పుడు వచ్చి కూర్చొని గుడ్ మార్నింగ్ అక్క అని చెప్పి వచ్చి కూర్చుంటాను. గిప్పటిదాకా ఎవరు పని చేయాలనుకుంటానవే? గీ ఏళ్ళయింది లేచి ఏళ్ళ పొద్దుగాల పని చేసుకునేదాన్ని కాదా? పెళ్ళై 3 నెలలు అయింది, ఇంకెప్పుడు నేర్చుకుంటావే ఇవన్నీ? ఒకళ్ళు చెప్పాలా? ఇంట్లో మీ అయ్యవ నేర్పలేదా? చదువుకునేదానివే కదా, ఈ మాత్రం తెలియదా నీకు? చెప్తే తప్పేమున్నది అత్తమ్మ? ఇప్పుడు అక్కకు కొత్త పెళ్ళి వచ్చినాక అన్ని పనులు తెలియదు కదా, మీరు దగ్గరుంటే చేపించుకున్నారు కదా. అట్లనే నాకు కూడా చెప్తే నేను కూడా చేసుకుంటా. నాకు తెలియకుండా అన్ని మీది మీరే అనుకుంటా నేనేం చేయాలత్తమ్మా? చెప్తాం, అన్ని చెప్తాం బిడ్డ. ఎప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు ఏం పనులు ఎట్లా చేయాలని అన్ని చెప్తాం. పొద్దుగాల ఏం పనులు చేయాలి, మధ్యాహ్నం ఏం పనులు చేయాలని ఓ పెద్ద లిస్టు రాసిస్తేనే అన్ని చెప్తాం. నీ బతుకు పాడుగాను ఏం తెలియదట, అన్ని చెప్పాలన్నట, అన్ని నేర్పియాలన్నట. ఏం మనసులో ఏం కథనో. అత్తమ్మ, నేను ఇంట్లో నాకు ఒక్క పని కూడా చేయలేదు అత్తమ్మ. కాలేజ్కి పోయేటప్పుడు కూడా మా మమ్మీ నాకు బాక్స్ కట్టి పంపించేది. ఇంటికి వచ్చేవారికి అన్నం వండి మమ్మీ తినిపించేది. మీరు ఇక్కడ గిన్నెలు కడగమని చెప్తారు కానీ నేను ఇంట్లో చిన్న గిలాస కూడా ముట్టుకునేదాన్ని కాదత్తమ్మ. మీరు చెప్తే కదా నేను అన్ని నేర్చుకునేది. ఏదో ఇంత చిన్న మాట అంటే పడటానికి ఏమైతుందే నీకు? అది నీ అవ్వగారిల్లు, నువ్వు పని చేసినా చేయకపోయినా నడుతుంది. ఇది అత్తగారిల్లు, లేవాలే యాళ్ళ పొద్దుగాల అన్ని పనులు చేసుకోవాలి. ఈ మాత్రం నేర్పలేదా అని మీ అవ్వ? ఏమన్నా అంటే పెద్ద పెద్ద చదువులు చదువుకున్నామంటారు, ఆడపిల్లలకు గీపాడు కూడా తెలియదు. ఏ మనసులో ఏం కథనో ఇంత పురాణం చెప్తాంది మళ్ళా. అరే ఇప్పటికైనా చెప్పిన మాట విను. యాళ్ళ పొద్దుగాల ఇంట్లో పనులన్నీ చేయడం నేర్చుకో, పొద్దుగాలే. అత్తమ్మ, చేత్తో తీరాదు. ఇప్పుడే కదా మెల్లమెల్లగా ఓపెన్ అండ్ ఓపెన్ నేర్చుకుంటది. ఇప్పుడు నువ్వు అట్లా చెప్తే అదేమనుకుంటది మరి? మా అత్తమ్మ నా మంచి కోసమే చెప్తాంది, ఇప్పటి నుంచి నేను మెల్లిమెల్లిగా పనులు నేర్చుకోవాలని ఆలోచిస్తుందా? అట్లా ఆలోచించదు అత్తమ్మ. నా ముందు దాన్ని అంటే నన్నే కావాలని అంటుంది. నాకేం పని రాకున్నా కూడా నన్ను కావాలని పని చేయమంటుందని నీ మీద అదేమన్నా తప్పుగా ఆలోచిస్తే ఎట్లుంటది చెప్పు అత్తమ్మ? ఉంటాంటే అదే నేర్చుకుంటదిలే. నేనున్నా కదా, నేర్పించుకుంటలే. చీని అవ్వ, నేను అందుకే చెప్పిన గణేష్ గారికి వద్దురా ఇది అని. నా మాట ఇంటే కదా, నాకు చదువు లేదమ్మా, దానికి చదువు ఉన్నది చేసుకుంటా అని పట్టుబట్టి చేసుకున్నాడు మొండోడు.
నా అన్న బిడ్డను చేసుకోరా, అన్ని విధాలుగా మనకు సౌకర్యంగా ఉంటది, మన రక్త సంబంధం కావాలరా, ఆపది సంపదికి మా అన్న ఆదుకుంటాడు, నీకు తెలియదారా మేనమావ గురించి మనకు కొండంత బలం అని చెప్పిన. వాడు వినిపించుకుంటే కదా నా మాట. ఇప్పుడు నాకు గోసకే వచ్చింది. ఇక అట్లా చెప్పత్తమ్మా, పని చేయలేదని ఎందుకు తిడతాను? నీ కొడుకు మీ అన్న బిడ్డను కాదని నన్ను చేసుకున్నాడు కదా, ఆ కోపం మనసులో పెట్టుకొని దీని మీద ఎందుకు తిడతాను? ఏదైనా ఉంటే ముఖం మీద చెప్పత్తమ్మా డైరెక్ట్ గా. అగ్గో ఏందే మాటకు మాట ఎదురు సమాధానాలు చెప్తాను. అత్తమ్మ ఆగును, ఏంది కళ్యాణి ముఖం మీద చెప్పు అని మాట్లాడతాను? ఆమె ఏదైనా చెప్తే నా కోసమే కదా ఆలోచించాలి గాని మా అన్న బిడ్డను చేసుకోలేదని నేను చేసుకున్నాని నీకు నా మీద కోపం అని గివెందుకు మాట్లాడుతున్నావు? నీకు పని నేర్పాలనే కదా ఆమె చూసేది, చేసుకోవడంలో తప్పేముంది? నువ్వు అత్తమ్మకి ఏదిచ్చి మాట్లాడు, కరెక్ట్ కాదు కదా. నేను చెప్తున్నా కదా, నీకు ఏదైనా పని రాకున్నా కూడా నేను వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నా కదా, నువ్వు ఆమెకి ఎందుకు ఎదిరించి చెప్తున్నావు? అట్లా అనుకునేది ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు చూసుకుంటుండు, అప్పుడే నాకు అవసరం లేదు ఖచ్చితంగా ఆమెను చేసుకోవాలని లొల్లి పెట్టు కదా. మీ ఇద్దరికి ఇష్టమైనాక మేమేం చేస్తాం? అట్లా కాదే, ఇప్పుడు మీ అమ్మ కూడా ఇంటికాడ నువ్వు ఏదైనా పని చేయవు, ఓనాడు కోపం వచ్చి తిడుతుంది కదా, అప్పుడు నువ్వు గిట్లనే ఎదురు సమాధానం చెప్తావా? అదే మరి అత్తమ్మ తిడితే కూడా నీ మంచి కోసమే అనుకోవచ్చు కదా. అదేంది అత్తలు తిడితేనేమో కోపం కొద్ది తిడుతుంది అనుకుంటారు ఎవరైనా, అమ్మ తిడితేనేమో మంచి కోసం అంటారు. అత్తనే అమ్మ ఎందుకు అనుకోవే? సరే ఇక అయిందేదో అయిపోయింది కానీ అత్తమ్మకు సారీ చెప్పు, తప్పైందని చెప్పి ఆ ఇంట్లో పోయి కూరగాయలు గిట్లున్నాయి కడి అయిపో, నేను వచ్చి కూర అంటా. ఆగో ఎంత మొర మీద పోతాను చూసినావానే, దాని గంత ఉన్నది. వామ్మో దీంతో నాకు గోసకే ఉన్నదే. నువ్వు చెప్పు బిడ్డ, అవ మీద బోవా అత్త మీద కోడలు ఒకటేనానే? దానికి ఎంత మంచితనంగా చెప్తానో అర్థం చేసుకుంటలేదు. అత్తమ్మ నేను పోయి మాట్లాడతా గంతి, నువ్వు ఒక దాంతో ఏం మాట్లాడకు. సరే ఆ ఛాయ్ తాగు. ఈ షాయి చల్లగుండా ఎప్పుడో చల్లబడ్డది కాదే, మళ్ళా వేడి చేసుకొనిరా. నాకు దీంతో గోసకే ఉన్నది. ఎట్లా తెల్లారుతుందో ఎట్లా పొద్దుగుతుందో, ఏం చేయాలనో ఏం కథనో. మా అన్న వస్తా అన్నాడు, ఇంకా వస్తలేడు కదా. నేను బండికి స్టార్ట్ అవుతలేదు. పెట్రోల్ ఉన్నాను, పెట్రోల్ ఉన్నా నేను బండి ఖరాబ్ అయింది. అది కరెంట్ ఎప్పుడు వస్తుందేమో, పొలం కాడిపోతే కరెంట్ లేదు. హలో మా అన్ననేనా? బండి దొప్పుకుంటూ వస్తాను. ఏంది అవునా అయింది బండికి? అన్నా ఏమైందన్నా బండి దొప్పుకుంటూ వస్తాను? ఏమో సడన్ గా అయిపోయింది, బండి స్టార్ట్ అవుతలేదు. అవునా? అంటే పెట్రోల్ లేదా? అయింది పెట్రోల్ ఇంత ముందు కొట్టించిండ్రా. అగో ఎందుకు స్టార్ట్ అవుతలేదు బండి? ఎటు పోతున్నావు నా ఆఫీస్ కా? అరే లేట్ అయితే అన్న ఏమైతుందిరా? ఓ పని చేయమని నా బండి తీసుకో, నీ బండి నేను రిపేర్ చేపిస్తా. మరి నువ్వు ఎట్లా పోతావురా? ఏ నాదేముందన్న పొలం కాడికేనే పోతా, తిని రిపేర్ చేసుకుని పోతా, నువ్వు ఇది తీసుకో. సరే మళ్ళీ అన్నా చెప్పరా. ఇంటి కిరాయి కట్టలేదటగా, ఓనర్ అడుగుతాడు. అంటే ఎప్పటిలేక నాకు పంపిస్తావా లేకపోతే ఓనర్కి ఇస్తావా? అరే నెల మర్చిపోయినరా, నీకే కొడతా, నువ్వే ఇచ్చేసా నాకు. నాకే పంపిస్తావా? నీకే పంపిస్తా. సరే అన్న. అన్న ఇంకో విషయం, నేను ఇప్పుడు ఇంటికే పోతున్నా, ఇంటికి పోయి అట్లకెళ్ళంటే మార్కెట్ పోతా, అంటే కూరగాయలు ఇట్లా తీసుకురావాలి కదా అన్న. ఈ కిరాయితోని ఆ కూరగాయల పైసలు కొట్టాను, ఎందుకంటే మళ్ళీ ఊకే ఓడి ఉంటుంది కదా మనకి. నెల సామాన్ ఒకసారి తెచ్చుకున్నాం అనుకో అయిపోద్ది, మళ్ళీ ఓడి ఎందుకు రిస్క్. ఇక అట్నే కరెంట్ బిల్లు కూడా కొట్టాను, ఇక మళ్ళీ అట్లకెళ్ళి అట్టే పోయి కరెంట్ బిల్లు కట్టేస్తా, ఇక మళ్ళీ ఊకే నిన్ను అడగకుండా ఉంటుంది. సరేరా, కరెంట్ బిల్ నువ్వు కట్టవసరం లేదురా, పేటిఎంలో ఆటోమేటిక్ అదే కట్ అవుతుంది. ఈ కిరాయి అట్లే కూరల పైసలు మిగతా అన్ని కలిసి నేను కొట్టేస్తాలే నీకు ఫోన్పే. ఇంకేమన్నా కావన్నారా? ఇంకేం లేదన్న, ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేస్తుంది. సరే అట్లే బండి చేపించే, దాని పైసలు కూడా కొడతా. సరే అన్న, నేను అడిగాక ఫోన్ చేస్తాను నీకు. సరే అరే ఒక్క పువ్వు కూడా లేదేంది? మొత్తం ఆకులే ఉన్నాయి, పువ్వులే తక్కువ ఉన్నాయి.
చెల్లెమ్మా చెల్లెమ్మా అబ్బా గేట్లాగా అడుగు పెట్టగానే దరిద్రం ఎదురైంది. చిచి చెల్లెమ్మా 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 అత్తమ్మ చిట్టి పైసలు కట్టడానికి పోయింది బాబాయ్, వస్తుంది కావచ్చు, కూర్చోండి. నిన్ను అడిగినా ఎక్కడికి పోయిందని నాకు మా తెలిసింది. రజని 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 ఎవరు అదో ఇప్పుడే అతను మనిషిన పాపు. ఇప్పుడే వస్తున్నారా? అంత మంచినా? అంత మంచిదా. అత్తం పెట్టిపోయిందిరా? లేదే, వాళ్ళకు చిట్టి పైసలు ఇచ్చేది ఉండే పోయింది. అవునా? దా ఇంట్లోకి ఈయన కూర్చుంటదిరా. అయ్యో గీడేం కూర్చుంటావే? ఎండలో పడేస్తే ఉడుకోపోతుందిరా, ఈయన కూర్చుంటా. సరే కుర్చీ తెస్తావు. కూర్చొని తీరా కూర్చుంటా. అద్దే అద్దు. అయ్యో ఇక్కడ కూర్చోవే. ఇంట్లోకి అత్త కూర్చుందు అంటే ఈ నిమిషం. కళ్యాణి బాబాయ్కి కొన్ని మంచిలు లేవు. ఇంకా చిన్నమ్మ ఇట్లా మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారా? అవురా? ఈ పొల్ల ఆయన పని చేస్తుందా గట్ల ఉన్నదా లేకపోతే మరవడుతుందా? బాగా మెల్లగా మెల్లగా నేర్చుకుంటాంది ఇప్పుడిప్పుడే కదా, ఇక గట్లనే మెల్లమెల్లగా చేస్తుంది. ఏమన్నది అది చెల్లెది చదువు అయిపోయింది కదా అని ఇప్పుడు ఏం చెప్తాంది? చదువు అయిపోయిందిరా. చదువు అయిపోయినాక పెళ్లి చేద్దామంటే గిట్ల అయిపోయా. ఏం చేయాలి? వీళ్ళు ఇక్కడ చూస్తే ఇట్లుంది, అక్కడ చూస్తే గట్లున్నది. ఏం చెప్తావే నువ్వు? ఆమె రాత ఎట్లుంటే గట్ల అవుతుంది. ఏడా ఉడ్చల్ల బాయకుంటే ఆడికి పోయి ఉడ్చల్తుంది, కానీ మనం అనుకున్నట్టు అవుతుందా? ఏం చెప్తావు కదా నీళ్ళ. ఇప్పుడు నీ అంటే మర్చిపోతారా? మీ చిన్నమ్మ మర్చిపోతలేదు. ఎందుకంటే గణేష్ మా బిడ్డని పెళ్లి చేసుకోవాలి కదా, ఆ రంది పెట్టుకున్నది మర్చిపోతలేదు. ఎంత చెప్పినా ధైర్యం వస్తుందా మాకు? వీళ్ళు వేసిన గనకన చిన్న ఉందా? ఈ చిన్నమ్మకు నువ్వే ఎట్ను అట్లా నచ్చ చెప్పండి చిన్న బాపు. ఏం చెప్తావు చెప్పు? ఇప్పుడు గణేష్కి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే వాళ్ళిద్దరు సుఖంగా ఉంటారా? ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు. కలిసి బతికేటోళ్ళు ఒకరికొకరు నచ్చకపోతే ఎట్లనే? ఎట్లనో గట్ల నువ్వే చిన్నమ్మకు నచ్చ చెప్పు. అంతలా అయితే గణేష్ కంటే మంచి అబ్బాయిని చూసి పెళ్లి అయ్యి ఓ మంచి సంబంధం చూడు. ఈయనే ఉన్నాడా అనే? అంతకు మించిన మస్తు మంచి గుణం ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ ఎన్నో కడ పిల్లగాని చూసి సంబంధం ఓకే చూస్తారా నన్ను పిల్లగాన్ని? సంబంధాలు చూస్తానరా. అయితే మొన్న అన్నకొండ పోయి చూసి వచ్చిన. కాకపోతే అబ్బాయి మంచిగా ఉన్నాడు, కానీ మన బుద్ధి మెస్తలేదురా. ఎందుకంటే ఆమె దృష్టిలో గణేష్ ఉన్నాడు కదా, అందుకోసమే ఎంత చెప్పినా ఇంటలేదు. ఏదో అయిందేదో అయిపోయింది కదా తీయే, నువ్వు ఊకే బాధపడుకుంటుంటా. కానీ దా ఆ చికెన్ సేపు బుక్కడ ఎంత పోలేదు. లేదా ఇంటికనే బెండకాయ చడుతో కడుగుని తినొచ్చిన. అదే అని అత్తమ్మకు ఫోన్ చేయకపోయినావు రా, ఇంత సేపు అని వచ్చి ఇంకత్తలేదు. ఫోన్ కొట్టవేనా? లేదు వస్తాంది. సినిమా వచ్చి ఎప్పుడు వచ్చినావు అన్న? నచ్చి గంట సేపారా? మంచిగున్నావానే? మంచిగున్నా. వదిన ఇట్లా అందరు మంచిగున్నారా? అందరం మంచిగున్నా. కూసో అన్న. గా సుగుణకు చిట్టి పైసలు ఇచ్చేది ఉండే ఇచ్చొస్తానన్నా. సరేరా, పని ఉన్నప్పుడు చేసుకోవాలా? వచ్చే నెల షిట్ ఎత్తిస్తానన్నది, బయట 2 లక్షలు అప్పు ఉన్నది, అవన్నీ కట్టాలన్నా. పొద్దుగా పోయినా పొలం కాడికి అలాగే వెళ్ళాడు, మళ్ళీ బండి తీపెరికాయ ఆకలి కాబట్టి. మా ఎప్పుడు వచ్చినావు మావా? ఇంతకుముందు వచ్చిన అల్లుడు. అంత మంచిదేనా? అంత మంచిదే. ఎటువైనావు? ఎట్లేదు, ఇక పొద్దుగాల పొలం కాడికైనా నారుకు నీళ్ళు పెట్టినా, ఇక అట్లనే అడ్లు పోతాయి అంటే కాండ పెట్టించి వచ్చిన. కాండ పెట్టిస్తాను. ఇక మన అన్న బండి ఖరాబ్ అయితే బండి రిపేర్ చేసుకుని ఇప్పుడే వస్తాను. లేట్ అయింది, ఆకలి అవుతుంది. అవునా? తిందాం మా మరి. వడ్లు ఏ వడ్లు పెట్టినావు? మంచిగా వెళ్ళినా? కాండ పెట్టించినట్టు మంచిగా వెళ్ళినాయి మా. మంచిగా ఈసారి మంచిగా మంచిగా అయినాయి. సరే గానీ అన్న తిందాం అమ్మ. ఇంటికన్నా కడుపు తినొచ్చినా కానీ మీరు పోయి తినిపోయి. గట్లంటావు మా, ఒక బుక్క తింటుందా అన్నం పెట్టువా? ఎందుకు పెడతది రా అన్నం? నీ పెళ్ళం ఉండగా నీ పెళ్ళాన్ని పెట్టాను పో. దానికి తెలుసా? దానికి పెట్టొస్తుందా? దాని బువ్వ పెట్టుడు కూడా పెద్ద పనేనారా? కంచంలో బువ్వ పెట్టుడు రాదారా ఆడదానికి? ఏందో పెద్ద పని చెప్పినట్టు మాట్లాడతావు, ప్రతి దానికి ఎన్కేసుకొని వస్తావు. ఇగో గిట్లన్న ముచ్చట, ఇది పరిస్థితి. బత్తమ్మ ఆగరాదు. ఇప్పుడు ఎందుకు గవన్నీ? అన్నం పెట్టమన్నాడు, నేను పెడతా తీరాదు. ఇంత దానికి లొల్లి ఎందుకు? పొద్దుగా లేచినప్పటి నుంచి ఇల్లడితో ఇల్లడి పని చేసి అన్ని పనులు చూసుకుంటా. ఈ బుక్కడి బువ్వ పెట్టుడు నాకు పెద్ద కష్టమా? ఇప్పుడు అవసరమా? అది పెట్టదా ఇది పెట్టదా అనడు. వదిలే రాదు, నేను పెడతా రావయ్యా. మరిదికి అన్నం పెట్టుడు నాకు పెద్ద గోసనా? గణేష్ నేను ఎత్తగందా? నువ్వు ఆగో.
కాదే నువ్వు బువ్వెత్తావు, నేను కాదని అంటలేను. ఇది ఇప్పటికైనా మరి బువ్వ పెడతా అత్తమ్మా, నేనెందుకు పెట్టాను, నేనెందుకు పని చేయను ఒక్క మాట అంటాందానే? ఇంత మాట్లాడినా కూడా అసలు మీ బాధ ఏందత్తమ్మా నాకు అర్థం కాదు. అరే కనీసం 10 నిమిషాల టైం ఇస్తలేరు నాకు మాట్లాడడానికి. నేనే ఎత్త కావచ్చు కదా. పొద్దున కూడా ఇట్లనే సంబంధం లేకుండా తిట్టిరు. ఇప్పుడు బాబాయ్ ముందు కూడా అనుడు అవసరమా? ఆయన గట్లనే అచ్చుట్లనే నన్ను ఏదో దరిద్రం అది ఇదని కూడా మాటలు అంటాడు. అసలు ఏంది ఇంట్లో ఉండన్నా పోవన్నా ఏమనుకుంటారు నా గురించి? చూసిన వారని పెళ్ళాం ఎట్లా మాట్లాడుతుందో అన్నిటికీ ఇట్లనే ఎదురు సమాధానాలు ఇస్తాంది. పొద్దున నేను చెప్పిన అన్ని మనసులో పెట్టుకొని ఇగో ఇట్లా మాట్లాడుతాంది. ఇది రీతి. నేను కాదత్త మా మనసులో పెట్టుకున్నది, నువ్వు మనసులో పెట్టుకున్నావు. మీ అన్న బిడ్డను గణేష్ పెళ్లి చేసుకోలేదన్న కోపం నువ్వు మనసులో పెట్టుకుని ప్రతి దాంట్లో నన్ను అంటాను. అయినా అమ్మ నీదే తప్పే. వచ్చిన వాళ్ళు అందరి ముంగట శిరీషను పెళ్లి చేసుకోలేదని చెప్పడం అవసరమా? అట్లా చెప్తే దాన్ని బాధ అనిపించదా? బాధ అనిపించి ఒక మాట అన్నది. అయినా నేను వేసుకొని తిన్నా అన్నం అయిపో, లేకపోతే నిన్నేమన్నా అయిపో. వైనా అడిగినాకే కదా ఇదంతా లొల్లి. నువ్వు లోపలికి వా. అయితే ఇప్పుడు నాదే తప్ప? చూసినావానే నీ మరిది కథ. పెళ్ళాన్ని ఒక్క మాట అని తెలియడు, నాదే తప్ప అని చెప్పిపోతాడు. బాత్తమ్మా ఇక ఊకోరాదు. అయిందానికి అందానికి ఎందుకు అన్నిటికి లొల్లి? నువ్వు బాబాయ్ని తీసుకొని ఇంట్లో పో. పా అన్న అన్నం తింటూ పా. సారీ, నేను మా మరదల్ని పెళ్లి చేసుకోలేదని మనసులో పెట్టుకొని ఆ కోపం కొద్దే నిన్ను తిడతాది. ఏమనుకోకు నువ్వు. సరే గణేష్ నేను కాదంటలేను, ఎవరికైనా ఉంటది ఆ బాధ. కానీ ఇంకెన్ని రోజులు చెప్పు? 3 నెలలు అవుతుంది మన పెళ్ళై. అరే ప్రతి దాంట్లో సంబంధం లేకుండా నన్నే తిట్టుడు ఎందుకు? తిట్టని తీయే, ఇంకెన్ని రోజులు తిడుతుంది? తిట్టి తిట్టి దారిని ఎవరైనా వచ్చి సపడేకుంటది. నువ్వైతే ఏం మనసులో పెట్టుకోకే. నీ మొహం చూసే ఊరుకుంటాను గణేష్. సరే అట్లనే ఉండు కానీ నేను మార్కెట్కి పోయి వస్తా. అన్నం తిని అన్న పైసలు ఇచ్చిండు కూరగాయలు ఏమని. సరేనా? వదినే అన్నం వేసినావా? బ్యాంకు టైం అవుతుంది. సార్ ఉంటాడో ఉండడో, తొందర పోతేనే దొక్కుతాడు. సార్ సార్ నమస్కారం సార్. నమస్తే సార్ నీకోసం వస్తున్నా సార్. అరే ఇప్పుడు ఎందుకు వచ్చావు శివ? టైం అయిపోయింది సార్. బర్ల కూడా కొంచెం లేట్ అయింది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, నీతో పని ఉంది సార్. ప్లీజ్ సార్. ఏందో చెప్పు శివ. సార్ సార్ మా పాపకు పెద్ద రోగం వచ్చింది సార్. 30-40 లక్షలు అడుగుతున్నారు సార్ డాక్టర్లు. దయచేసి నా ఇల్లు భూమి అన్ని పేపర్లు అమ్మిన సుత్తం అంత రావు సార్. దయచేసి మీరేమంటో చూడండి సార్ ప్లీజ్ సార్. నువ్వే అంటావు శివ, నీ జాగా భూమి అమ్మినా 30 లక్షలు రావని చెప్పి ఈ కాగితాలు పెడితే మొత్తం 10 లక్షలు రావు బ్యాంక్ లో పెట్టి. సార్ సార్ దండం పెడతా సార్, కాలు ముక్తా సార్. బాగా సార్ మీ దయ సార్, ప్లీజ్ సార్, మీ దయ సార్, ప్లీజ్ సార్. నేను కాలు ముక్తా సార్, దండం పెడతా ప్లీజ్ సార్. నా పాప బతుకుతా సార్, నేను దండం పెడతా సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, మీ దయ సార్, ప్లీజ్ సార్. కాలు ముక్తా సార్, ప్లీజ్ సార్. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. లేని కూడా ఉన్నట్టు సృష్టిస్తున్నట్టుగా సార్ మీ బ్యాంక్ వాళ్ళు. ప్లీజ్ సార్, మీ దండం పెడతా కాలు ముక్తా సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అట్లా కాదు శివ, 2-3 లక్షలు ఏదో చేస్తాం. అంత 40 లక్షలు అంటే ఎక్కడి నుంచి రేపు షూట్ కూడా లేదు. ఎక్కడి నుంచి రేపు సార్ మీ దయ సార్, పాప బతుకుతా సార్, మీ కాలు ముక్తా సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, ఎట్లా చూడండి సార్. దండం పెడతా సార్, దండం పెడతా సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. కాలు ముక్తా సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. కాలు ముక్తా సార్, ప్లీజ్ సార్. నాకు 40 లక్షలు అయితే మీకు 5 లక్షలు ఇస్తా సార్. ప్లీజ్ సార్ చెయ్యండి సార్. ఏమన్నావు సార్? నాకు 40 లక్షలు ఇప్పిస్తే మీకు 5 లక్షలు ఇస్తా సార్. 5 లక్షలు అంటే కష్టం కానీ 10 లక్షలు రెడీ, నీకు 40 లక్షలు ఇప్పిస్తా. 10 లక్షల? సరే సార్. ఏంది గీడ కూర్చున్నావు? అన్నం తిందుదా? ఆగే ఇప్పుడేం వద్దు కానీ తర్వాత తింటా. ఏమైంది? ఎందుకంత చిరాకున్నావు? చిరాకేం లేదే, వర్క్ ప్రెషర్ అంతేనా? సరే గాని నువ్వు వేయినాక పాపం మీ అమ్మ కళ్యాణిని ఎట్లా పడితే అట్నే తిట్టింది కాదు? ఎందుకే? ఇక గణేష్ మీ మేనమరదల్ని చేసుకోకుండా ఆమెను చేసుకున్నాడు కదా, ఇక ఆ ముచ్చట మీదకి వెళ్ళి చిన్నదానికి పెద్దదానికి నన్ను తిడుతున్నావు అని చెప్పేసి కళ్యాణి మస్తు బాధపడుతుంది. ఏం పని చేస్తలేదు, ఇట్లయితే ఎట్లా అని ఇక చిన్నదానికి పెద్దదానికి అని అంటే బాధపడబెట్టింది. అందులోనే మళ్ళీ ఇలా చిన్న బాప వచ్చిండు మీ మామయ్య. ఆయన వచ్చినాక ఆయన ముందు కాసేపు అదే మాట అనడు. ఇక అందులోనే గణేష్ కూడా అమ్మ మీద కోపానికి వచ్చిండు. ఊకెందుకంటున్నావు అమ్మ దాన్ని అని.
ఏం చేయాలి? అటు అది బాధపడుతుంది, అటు గణేష్ బాధపడుతుండు, ఇటు మీ అమ్మ బాధపడుతుంది. ఆ బాబాయ్ కూడా ఇప్పటి వరకు ఆ చెల్లెకి సంబంధాలు చూస్తే అది ఏడ మెచ్చుతలేదట. అటు ఆయన బాధపడతాడు. ఏందో ఏమో ఒకలేనుకోలు ఇదేవి కథ. మనమేం చెప్తామే, వాడు ప్రేమించమని వాడు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. నేను కదా చెప్పిందయ్యా. అయితే మీ మామయ్య ఇంట్లోకి రాగానే గేటు తీసుడుతోనే కళ్యాణి ఎదురుగా వేయండి, దరిద్రం ముఖం అని అన్నాడు. పాపం నాకు మస్తు బాధ అనిపించింది. ఇక అది అప్పుడు ఏం అనలేదు, సపరేకనే ఊకుంది. కానీ ఎంతైనా గట్ల మొహం పట్టుకొని అంటే కరెక్ట్ కాదు కదయ్యా. అయితే అంతలోనే గణేష్ వచ్చిండయ్యా. వచ్చాయన ఆకలితో ఉన్నట్టున్నాడు, వదిన అన్నం ఏమనుకో అని అన్నాడట. ఆ మాత్రం దానికి ఇక మీ అమ్మ అది లేదా కళ్యాణి, నీ పిల్లానికి అన్నం అన్న రాదా, అదో పైన అనుడితోనే ఏనుండి దానికి అవన్నీ పనులు ఏమొస్తాయమ్మా అంటే, గా ఇంత దాన్ని పైన అంటారా, ఏమిటికి ఇట్లా వెనకేసుకొస్తాను, పెళ్ళంక పని కూడా చెప్పవా, నీకు ఈ పని రాదా చేయదా అని కళ్యాణ్ మాట అనుడితోనే ఇక మీ తమ్ముడు ఏం చేసిండు, అమ్మ నువ్వు ఊకుకే కూడా శిరీష ముచ్చట ఇక్కడ ఎందుకు ఇస్తాను, అది మనసును వచ్చుకొని మరి మాటలు ఇడిచిపెట్టదా, ఎదురు మాట్లాడుతుందని చెప్తాను, అది చేసి తన తప్పేముందని చెప్పేసి దీన్ని వెనకేసుకొచ్చాడు. మీ అమ్మని తిట్టాడు. ఇక మీ అమ్మ బాధపడబట్టింది, సపరేట్గా దాన్ని తీసుకొని ఇంట్లోకి వేయండు. ఇక నేనే ఓదార్చిన, ఊకో అత్తమ్మ నువ్వేమిటికి ఏదో ఎత్త తీరాదు, అన్నం వేసుడే నాకు బరువు అవుతుంది, తగ్గిన్ని పనులు వేయంగలేంది అని చెప్పేసి ఇక బాబాయ్ నుండి మీ అమ్మని లోపలికి కొమ్మనని సపరేట్ అవుతారు మొక్కనమైన. మా తమ్ముడు ఏం చేసినా కట్టేస్తాడే, వానికి అన్ని తెలుసు. బాగానే తెలుసు మీ తమ్మునికి. ఏమోతి ఆ ముచ్చట గంగలో పోని కానీ. అవు కానీ నాకు బంగారం కొనిస్తా అన్నావు కదా, మరి కొనిచ్చేది పారాదు. కొనిస్తాగే, బంగారు రేటు బాగా పెరిగింది, ఒక 2 నెలలు లాగా రాదు. ఇంకా 2 నెలల? ఇప్పుడే గిట్లా అంటే ఇంకా 2 నెలలకి ఎంత పెరగాలి? ఉంటా అంటే రేటు పెరుగుతుందా తగ్గుతుందా? పైసలు లేవే ఇప్పుడు. ఎప్పుడు ఉంటాయి నీ దగ్గర పైసలు? ఎప్పుడు ఉండేవి. ఇంట్లో రెంట్ నువ్వే కట్టన్నాయి, కూరగాయలు నువ్వే చూసుకో అన్నాయి, ఇంట్లోకి ఎవరికి ఏం కావాలన్నా నువ్వే దేవన్నాయి, అప్పులోనికి నువ్వే కట్టన్నాయి, అన్నిటికీ నువ్వేనాయే. ఈ నీ దగ్గర పైసలు ఎక్కడ ఉంటాయ్యా? నీకు తెలుసు కానీ వాడు నన్ను చదివించింది కాబట్టి నాకు జాబ్ వచ్చింది. అబ్బా ఎప్పుడు అడిగినా గిదే ముచ్చట. నా తమ్ముడు చదువు పక్క పెట్టి పని చేసినాను చదివించుండు, ఆయన కాక చదివించినందుకు ఓ ఇంట్లో పనులన్నీ, ఇంట్లో ఊడిగా అంతా, ఇంటి మీద బాధ్యతలన్నీ నువ్వే నెత్తిలేసుకొని ఆయనని ఇప్పుడు మంచిగా ఉంచుతావు. సరేనయ్యా, ఆయన చదివించినందుకు నువ్వు కృతజ్ఞతగా ఓ 10 లక్షల, లేకపోతే మనకేమైనా భూమి జాగా ఉంటే ఆయన కోసం ఎంతో కొంత నువ్వు అట్టి విడిచిపెట్టుడా, లేకపోతే మరి తమ్మి నన్ను చదివించినందుకు ఇగో నీకు ఇది ఇస్తారా సాయం, నాతో నీకు ఇది చేస్తా, నువ్వు నా కోసం నీ బతుకాగం చేసుకున్నావు, నా కోసం నువ్వు చదువుకోలే, నువ్వు కష్టపడ్డావు అని చెప్పి ఎంతో కొంత ఆయన ఒక 10 రూపాయలు చేతిలో పెట్టి ఆయన బతుకు ఆయనను బతుకమన్నాడు, లేకపోతే మన బతుకు మనం బతకాలి. ఇక అంతేగాని ఉన్నన్ని రోజులు ఆయనకే ఊడిగం చేసుకుంటా ఆయన సంసారం మన సంసారం అందరిది నువ్వే నెత్తిలో పెట్టుకుంటే ఎట్లా? ఇప్పుడు అంటే పొత్తులున్నావు, రేపు ఏరు పడతావు, ఈ ఏరు పడడానికి ఎవరు తెచ్చిపెట్టాలి? వాళ్ళకు కూడా నువ్వే తెచ్చిపెడతావా? వాళ్ళు ఏమనాలి, అబ్బా అద్దన్నా ఇప్పుడు ఏరు పడద్దు, మళ్ళీ ఏరు పడితే మనం ఎట్లా బతుకుతాం అని చెప్పేసి అంటాడు. మరి ఏరు పడకుండానే ఉంటావా చెప్పు? ఇది కరెక్ట్ కాదయ్యా. ఆయనదేందో ఆయనకు చూపెట్టు, చదివించిండు, నేను కాదట్లేను అట్లని చెప్పేసి ఇక ఆయన బరువు బాధ్యతలు మన బరువు బాధ్యతలు అన్ని నువ్వే మొత్తే. ఇప్పుడు రేపు మనకు పిల్లలకి ఇట్లా పుడతారు, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఇప్పటి నుంచి వీళ్ళ కోసమే చేసుకుంటుంటే మనకంటూ భవిష్యత్తు లేదా? ఏం లేదు నీకు ఇట్లా మాట్లాడుతున్నావు. చిన్నప్పటి నుంచి మా బాబు చనిపోయాడు, వాడే బరువు బాధ్యతలు మొత్తం వాడే మోచింది. కానీ నువ్వు ఇట్లా మాట్లాడు కరెక్ట్ కాదు రజని. అరే ఇప్పుడు నేనేమన్నా, నాకు కోపం వస్తుంది. శిషి ఇల్లంతా చెత్త చెత్త ఎత్తారు. ఇది కొత్త కోడలు చదువుకున్నది, శుభ్రంగా ఉంచుదామన్న సోయి కూడా లేదు. అక్క అక్క ఇట్రా అక్క. ఏందే గిదెందుకు ఈడ పడేసినావు? ఇట్రా. ఏ ఇంట్లో అంత చెత్త ఉంది, పారేసిన. ఏమైంది? ఏందే గిదెందుకు ఈడ పడేసినావు? ఏ ఆ చెత్త అంత ఇంట్లో ఉంటే ఊడ్చి అవతల పారేసిన. ఎందుకు? నీకు చెత్త తెలియదా, ఇంపార్టెంట్ లెటర్ తెలియదా? ఇంపార్టెంట్ లెటర్ అంటే ఏంటిదే? ఇది బావకి ఆఫీస్ కి సంబంధించిన లెటర్. గిడ పడేసినావు ఎందుకు? అయ్యో అది ఏంటిదో అట్టిదే కాగితం కావచ్చు, చెత్త అని చెప్పి ఊడిచీడ వారేసిండే. ఇది కూడా తెలియకుండా ఎట్లున్నావు అక్క? అందుకే నాలాగా చదువుకోవాలి. అసలు బావ నిన్ను ఎట్లా పెళ్లి చేసుకున్నాడు? ఈ మాత్రం చదువు రాని దాంతో. ఈ జనరేషన్ లో కనీసం 10th అయినా పాస్ అవుతారు అక్క. నీలాగా ఇప్పటికి కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ అది చేసుకుంటూ ఉంటలేరు. ఏందే ఎటు పడితే అటే మాట్లాడుతున్నావు?
అదేదో అక్కెరాని పేపర్ కావచ్చు అనుకొని ఇంట్లో చెత్తంత ఉందని అవతల వారేసిన. ఏదైనా ఉంటే చెప్పొచ్చు కదా. గాయంత దానికి బావ ఎట్లా పెళ్లి చేసుకున్నాడు, నువ్వు గీ మాత్రం చదువుకోవా అనంత ఎట్నో కించపరిచినట్టు మాట్లాడుతున్నావు. అవునే, నాకు చదువు రాదు, నేను చదువుకోలేదు. ఇప్పుడు ఏందక్క, నేను ఇట్లా కూర్చున్నట్టు చదువు నేర్పమంటావా ఏంది? ఇది ఎంత ఇంపార్టెంట్ తెలుసా? నేను కనుక చూడకుండా ఇప్పుడు బావ జాబే పోవు. అరే ఇట్లాంటివి ఏమన్నా తెలియకుంటే పక్కకు పెట్టి నాలాంటి చదువు వచ్చిన వాళ్ళకి ఇచ్చి ఇది ఏందో చూడమని అడగాలి. కానీ ఏందో ఏమో ఈ కాలంలో ఇట్లాంటి వాళ్ళు ఉండు. నోరు ఉంది కదా అని ఎటువడతాటి మాటలు అనుడు కాదు, నాలాంటి వాళ్ళని అర్థం చేసుకుని నేర్చుకో. ఛీ, ఎక్కడికి వచ్చి పడ్డారా నాయన నేను. నీ భర్త జాబ్ పోతుంది, మంచిగా చూడదాన్ని.